నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. IPL బెట్టింగ్ ప్రమోట్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ పేజీలపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ పెట్రోలింగ్ లో భాగంగా కొన్ని లింక్లను గుర్తించినట్టుగా పేర్కొన్నారు. ప్రాఫిట్ వచ్చినట్టు ఫేక్ స్క్రీన్ షాట్స్ పెట్టి ప్రజలను మోసం చేస్తున్నట్టుగా గుర్తించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 2 FIRలు నమోదు చేశారు పోలీసులు. ఫేక్ ప్రిడిక్షన్ చేస్తూ యూజర్లను బెట్టింగ్ వైపు మభ్యపెడుతున్నారంటూ పలువురు నిర్వాహకులు తెలిపారు. సైబర్ పెట్రోలింగ్లో దాదాపు 18 లింకులు IPL బెట్టింగ్లను ప్రోత్సహిస్తున్నట్టుగా పోస్టులు చేసినట్టుగా గుర్తించారు. హిందీ యూజర్లు, తెలుగు యూజర్ల కోసం సెపరేట్ పోస్టులు క్రియేట్ చేసి బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు నిర్వాహకులు. రైట్, దీనిపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా లైవ్ లో మనతో జాయిన్ అవుతున్నారు. రానా, ఆ లాంగ్వేజెస్ ని క్రియేట్ చేసి, అంటే తెలుగు యూజర్స్ కి, హిందీ యూజర్స్ కి సెపరేట్ గా మరి ఐడీస్ క్రియేట్ చేసి దీన్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. ఎలాగ డౌట్ వచ్చింది, అలాగే రొటీన్ లో భాగంగానే లేకపోతే ఎవరైనా ఎంక్వైరీ చేయబట్టి ఇది బయటకు వచ్చిందా? అంటే రెగ్యులర్గానే సైబర్ పెట్రోలింగ్ పోలీసులు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే సైబర్ క్రైమ్ పోలీసులకు సంబంధించిన ఎక్కడైనా ఎటువంటి మిస్లీడింగ్ చేస్తున్నటువంటి సైట్స్ పైన కానీ వాళ్ళు ప్రత్యేకమైన కన్ను చేస్తూనే ఉంటారు. ఆ విధంగా ఈ CCSలో పనిచేసినటువంటి ఒక కానిస్టేబుల్ ఆయన బ్రౌజ్ చేసే సమయంలో కొన్ని సస్పెక్టెడ్కి సంబంధించినటువంటి లింక్స్ కానీ, సస్పెక్టెడ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్షన్స్ కానీ ఆయనకి తారసపడ్డాయి. సో వాటంతా కూడా డీటెయిల్స్ లాగే కొందరికి IPLని టార్గెట్ చేస్తూ, పైగా IPL అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్రీడే సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అయ్యే IPL. సో దీనికోసం దేశవ్యాప్తంగా కూడా చాలామంది బెట్టింగ్ రాయలు సాయంత్రం అయితే చాలు వేలాది రూపాయలు కూడా బెట్టింగ్ వేసి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల కూడా చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొంతమంది ఏకంగా బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి ఏకంగా ప్రాణాలనే కోల్పోయినటువంటి సందర్భాలు కూడా ఎన్నో కూడా చూసాం. సో అలాంటి సందర్భంలో సైబర్ పెట్రోలింగ్ సంబంధించిన వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఈ సైట్స్ మీద ప్రత్యేకమైనటువంటి కన్ను వేస్తుంటారు. ఎందుకంటే బెట్టింగ్ ఏమన్నా జరుగుతుందా, లేకపోతే ఆన్లైన్ ఫ్రాడ్ జరగడానికి ఏమన్నా ప్రేరేపితం ఎవరైనా చేస్తున్నారా, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, అలాగే టెలిగ్రామ్లో ఇలాంటివి చేస్తుంటారనే దానిపై కూడా ప్రత్యేకమైన నిఘా ఉంటుందో. సో అట్లా కానిస్టేబుల్కి 2-3 లింకులు అట్లా తారసపడ్డాయి. ప్రధానంగా వీరు హిందీకి సంబంధించిన యూజర్స్, అంటే ఇవాళ ఈ టీము ఆడబోతుంది, వీళ్ళ మీద బెట్టింగ్ వేస్తే మీరు గెలవబోతున్నారు, దిస్ ఇస్ మై ప్రెడిక్షన్ పర్సంటేజ్ అంటూ కూడా కొన్ని ఫేక్ పర్సంటేజ్. అయితే ఈ పర్సంటేజ్లు చెప్పిన తర్వాత ఇవాళ మ్యాచ్ అయిపోతుంది. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత రేపు పొద్దున్న ఇంకో పోస్ట్ కనపడుతుంది. ఏంటంటే నేను పెట్టినటువంటి ఈ పోస్ట్ వల్ల ఈ టీం గెలిచింది, ఈ టీం గెలిచిన వల్ల నాకు ఇంత లాభం వచ్చిందంటే కూడా ఫ్యాబ్రికేటెడ్, అంటే ఒక స్క్రీన్ షాట్లో ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్ షాట్ని తయారు చేసి వాటిని పోస్ట్ చేయడం. సో దీనివల్ల అది నమ్మి ఇతను చెప్తున్నటువంటి నిజమే, ఎందుకంటే ఇతను చెప్పినటువంటి మ్యాచ్లన్నీ కూడా అన్ని ప్రొడక్షన్స్ కన్ఫర్మ్ అవుతున్నాయి, ఆయనకు కూడా లాభం వస్తుంది, సో మనం కూడా పెట్టవచ్చు అనే ఉద్దేశంతో కొన్ని లింక్స్ని వాళ్ళు క్రియేట్ చేసి దాంట్లో బెట్టింగ్ మాఫియా అనేది చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ లింక్స్ అన్ని కూడా ఇప్పుడు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ బేస్ చేసుకుని ఎక్కువగా యువతని వాళ్ళు టార్గెట్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. సో వాటికి సంబంధించిన అన్ని లింక్స్ని కూడా ఇప్పుడు ట్రేస్ అవుట్ చేశారు. దీని వెనకాలన్నటువంటి ఎవరు, ఇప్పటి వరకు ఎంత నెట్వర్క్ అంతా ఉంది, ఎవరెవరు బెట్టింగ్ చేస్తున్నారు, ఎంతవరకు కూడా ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్న దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు, మార్చ్ 15th తర్వాత మే 15th లోపల, అంటే దాదాపు 45 రోజులు 50 రోజుల పాటు కూడా ఈ IPL సంగ్రామం జరుగుతుంది. కాబట్టి వేలాది కోట్ల రూపాయలు కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. ఈ బెట్టింగ్ మాఫియాలో పడిపోయి చాలా వరకు కూడా ఇబ్బందుల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ అదే పనిగా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. సో ఇటీవల కాలంలో సైబర్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో దాని దగ్గరకే సాయంత్రం అయితే ట్రాన్సాక్షన్ సైజ్ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే 8:30 to మార్నింగ్ 3 o'clock వరకు కూడా ఈ ఫోన్పేలు కానీ, గూగుల్ పేలు కానీ, లేకపోతే అనాథరైజ్డ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ రెగ్యులర్గా జరుగుతుంటాయి. కాబట్టి వాటి మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచారు. సో ఆ కోవలనే ఇప్పుడు ఈ సైబర్ పెట్రోలింగ్లో భాగంగా ఈ లింక్స్ అన్నీ కూడా వారు కనుక్కున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో చూడాలి, రేపటి నుంచి కూడా అరెస్టులు అయితే పర్వం కొనసాగే అవకాశం ఉంది. సుమతి. రైట్ రానా, థ్యాంక్ యూ.